హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 20th ఎపిసోడ్ ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్ లో ఫూరంగ్ షాక్ అయ్యి చూస్తూ ఉన్నాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఆ ముగ్గురు అమ్మాయిలు పైన వేలాడి తీసి నోరు తెరిచి మాట్లాడకుండా ఉండేలాగా ఒక మంత్రాన్ని వేసి ఉంచుతుంది మన షెన్లీ. దాన్ని చూసి ఫూరంగ్ కొంచెం రిలాక్స్ అవుతున్నాడు. ఫూరంగ్ వెళ్లి షెన్లీ పక్కన కూర్చొని, నాకు ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంది, ఎందుకు షెన్లీ ఇలా చేస్తున్నావు అని అడిగేసి, వెళ్లి వాళ్ళని కాపాడండ్రా అని ఫూరంగ్ అంటూ ఉన్నాడు. అది విని అసిస్టెంట్ అందరూ కాపాడడానికి వెళ్తున్నారు. నన్ను ఎదిరించి ఎవరు వాళ్ళని కాపాడగలరు అనేసి షెన్లీ ఒక పవర్ ని వెయ్యగానే ఆ పవర్ చుట్టూ ఒక కవచం లాగా మారి ఎవరిని లోపలికి అలో చేయడం లేదు. ఆ అమ్మాయిలు ఏడుపు మొహం పెడుతూ ఉంటే దాన్ని చూసి ఫూరంగ్, ప్లీజ్ షెన్లీ, వాళ్ళని కొంచెం వదిలే, నువ్వు వాళ్ళని వదిలేయగానే వాళ్ళు నీకు సారీ చెప్తారు చూడు, వాళ్ళు నీకు క్షమాపణలు చెప్తారు చూడు అని నేను నీకు మాటిస్తున్నాను. నీకు కాబోయే భర్తని నేను చెప్తున్నాను, నా కోసమైనా కొంచెం వాళ్ళని వదిలేయవచ్చు కదా అని ఫూరంగ్ అడుగుతూ ఉంటే అదంతా చూసి షెన్లీ నవ్వుతూ, సరే నీ కోసం వాళ్ళని వదిలేస్తాను అనేసి మంత్రాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేయకుండా ఓన్లీ కట్లని మాత్రమే ఇప్పుతుంది. వెంటనే ఆ ముగ్గురు అమ్మాయిలు, ఫూరంగ్ వెంటనే షెన్లీని ఏమైనా చేసేయండి, బాగా కొట్టండి, ఈ అమ్మాయి అసలు మంచిది కాదు, ఈ డెమన్ పిల్లని వాళ్ళ ప్లేస్ కి తరిమి కొట్టండి అని వాళ్ళు నోటికి వచ్చినట్టు అరుస్తూ ఉంటే ఫూరంగ్ నోరు మొయ్యండి అని అంటున్నాడు. షెన్లీ చూసావా ఎలా మాట్లాడుతున్నారో అన్నట్టు సీరియస్ గా చూస్తూ ఉంది. అంతలో అక్కడికి అందరూ వచ్చి తమాషా చూస్తూ ఉన్నారు. ఫూరంగ్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాసేపు సైలెంట్ గా ఉండండి అని అంటూ ఉండే లోపే స్వర్గరాజు గారికి ఈ మ్యాటర్ తెలిసి రాజుగారు కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. వచ్చి షెన్లీని చూసి, ఇక్కడ ఏం జరుగుతుందమ్మా అని అడుగుతూ ఉంటే, వీళ్ళ ముగ్గురికి ఏం ప్రాబ్లమ్నో ఏమో నాకు అర్థం కావడం లేదు, నన్ను చాలా చులకన చేసి మాట్లాడుతూ ఉన్నారు, నా కోసం తీసుకొచ్చిన ఫుడ్ లో కూడా పాయిజన్ ఉనింది, ఆ ఫుడ్ లో కొంచెం ఇంకా ఆ టేబుల్ మీదనే ఉనింది, కావాలంటే మీరే వెళ్ళి చెక్ చేసుకోండి, నా మీద విసిరిన సూదిని కూడా ప్రూఫ్ కోసం నేను జాగ్రత్తగా ఎత్తి పెట్టుకొని ఉన్నాను, ఈ సూదిలో కూడా విషం పూశారు, మీరే చెక్ చేసుకోండి అని అంటూ ఉంటే అది విని రాజుగారికి కొంచెం అవమానంగా అయిపోతుంది. వెంటనే రాజుగారు, ఇలా చూడమ్మా, నీకు జరిగిన అన్యాయానికి నేను వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను, వీళ్ళు ఇంకా ఒక 100 సంవత్సరాలు జైల్లోనే ఉండాలి అని అంటూ ఉంటే అది విని ముగ్గురు అమ్మాయిలు లబోదిబోం అని అంటున్నారు. నోరు మొయ్యండి అనేసి, నన్ను క్షమించమ్మా, ఈ పనిష్మెంట్ సరిపోతుంది కదా అనేసి రాజుగారు క్షమాపణలు అడుగుతూ ఉంటే అదంతా చూసి షెన్లీ, ఇంకా మీదట మనం ఇక్కడే ఉంటే ఇంకేమేం ప్రాబ్లమ్స్ వస్తాయో అనుకొని, పైగా ఈ ఫూరంగ్ తో ఉండడం మనకి సెట్ కావడం లేదు, ఫూరంగ్ వల్లనే ఇంకా ఇంకా మనకి కొత్త ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అనుకొని షెన్లీ రాజుగారితో, నాకు మీరు వేరే ప్లేస్ ని అరేంజ్ చేస్తారా, ఆ ప్లేస్ కొంచెం సైలెంట్ గా ఉండాలి అని షెన్లీ అంటూ ఉంటే వెంటనే రాజుగారు బాగా థింక్ చేసి, నార్త్ సైడ్ ఒక ప్యాలెస్ ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, కానీ ఆ ప్లేస్ కొంచెం బాగుండదు, ఫెసిలిటీస్ అంతా కొంచెం తక్కువగానే ఉంటుంది అని అంటూ ఉంటే, పర్లేదు నేను అక్కడికే వెళ్తాను అనేసి షెన్లీ అక్కడి నుండి బయలుదేరబోతూ ఉంటే రాజుగారు అంటున్నారు, మీరు ఆదిదేవుడు గారు భూలోకంలో కొంచెం బాగానే క్లోజ్ అయ్యారు కాబట్టి ఆయన ప్యాలెస్ లో ఉండడం మీకేం పెద్దగా ఇబ్బంది అనిపించదేమో అని అంటున్నాడు. అది విని షెన్లీ, ఏంటి ఆదిదేవుడా, ఆయన ప్యాలెస్ లోనా నేను స్టే చేయబోతున్నాను అని షెన్లీ షాక్ అయిపోతుంది. ఇప్పుడు నో చెప్తే బాగుండదు అనుకొని ఓకే చెప్పేసి షెన్లీ సైలెంట్ గా ఆదిదేవుడు ఉండే ప్యాలెస్ లోకి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు, ఎవరు నువ్వు అని అడుగుతూ ఉన్నారు. నేనే షెన్లీ అని చెప్పేసి షెన్లీ అక్కడ నుండి సైలెంట్ గా వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు షెన్లీని పిలిచి, మీటింగ్ జరుగుతూ ఉంది, ఎక్కువగా బయట తిరగకండి, ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారు అని అంటూ ఉంటే అది విని షెన్లీ, నా గురించి ఇంకా ఇంకా ఏమేం తప్పుగా అనుకుంటారో నాకే అర్థం కావడం లేదు, అంత చెడ్డ వ్యక్తినా నేను అని అనుకుంటూ హీరో ప్యాలెస్ లోకి వచ్చేస్తుంది. ఆ ప్లేస్ ని చూడగానే షెన్లీకి అర్థమైపోతుంది, ఆదిదేవుడు గారికి జ్ఞాపకాలన్నీ అలానే ఉనింది, ఇక్కడ ఉన్న ఈ ప్యాలెస్ మోడల్ ప్రకారమే భూలోకంలో సేమ్ టైప్ హౌస్ ని కట్టుకున్నారు, సేమ్ అదే చెట్టు, అదే టైప్ టేబుల్, సేమ్ అన్ని అలానే ఉంది అనుకొని దాని గురించి థింక్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. అలానే కొంచెం దూరంలో ఒక చిన్న కొలను లాగా ఉంది, దాంట్లో తొంగి చూస్తే అందులో చాలా చేపలు ఉన్నాయి, ఏంటి చేపలు ఇంత ఫ్యాట్ గా ఉన్నాయి, కానీ అసలు వీటికి ఫుడ్ పెడుతున్నట్టు అనిపించడం లేదే అని చూస్తూ ఉండే లోపే ఆ చేపలంతా చిన్న చిన్న పిల్లల్లాగా మారిపోతున్నారు. అందులో ఒకడు, హై మీరు ఫీనిక్స్ పక్షి కదా, ఈ ఫీనిక్స్ పక్షులకి వాటర్ ని చూస్తే ఎందుకంత భయము అని అడుగుతూ ఉంటే అది విని షెన్లీ,
వీళ్ళేంటి ఇంత అల్లరి చేస్తున్నారు అని అనుకుంటూ ఉంది. వెంటనే అక్కడ ఉన్న పిల్లలంతా కలిసి ఇప్పుడు ఈ ఫీనిక్స్ పక్షికి వాటర్ అంటే భయం ఉందో లేదో మనం చెక్ చేసి చూద్దాము అనేసి అందరూ షెన్లీని పట్టుకొని లాగి వాటర్లో పడేస్తున్నారు. షెన్లీ మీద వాటర్ని కొడుతూ ఆడుకుంటున్నారు. షెన్లీ కూడా వాళ్ళ మీద వాటర్తో కొడుతూ వాళ్ళతో కలిసి హ్యాపీగా ఆడుకుంటూ ఉంది. అంతలో అక్కడికి హీరో వస్తున్నాడు. వచ్చి షెన్లీ ఆ చిన్న పిల్లలతో కలిసి హ్యాపీగా ఆడుకుంటూ ఉండడం చూస్తున్నాడు. అదంతా చూసి హీరోకి హ్యాపీగా ఉంది. హీరో షెన్లీని డిస్టర్బ్ చేయకుండా అదంతా చూస్తూ ఉంటే అంతలో షెన్లీ హీరోని చూసేస్తుంది. షెన్షీ వచ్చేసారా అని షెన్లీ కొంచెం నర్వస్ అయిపోతుంది. అంతలో ఆ పిల్లలంతా అయ్యయ్యో ఆదిదేవుడు వచ్చేసారు అని మళ్ళీ వెంటనే చేపల్లాగా మారిపోతున్నారు. షెన్లీ బయటకు వచ్చి కూర్చొని బట్టలంతా ఆరబెట్టుకుంటూ ఉంది. హీరో నవ్వుతూ షెన్లీ పక్కన వచ్చి కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయకూడదు అని దూరంగా నిలబడుకొని చూస్తూ ఉన్నాను అని హీరో కర్చీఫ్ ని ఇస్తూ ఉంటే షెన్లీ ఈ మధ్య బాగా ఎటకారం ఎక్కువైంది అన్నట్టు చూస్తూ ఉంది. అంతలో ఆ పిల్లలంతా తొంగి చూస్తూ ఉంటే నేను వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తాను అనేసి అందరూ బయటకు రండి, వచ్చి ఇటువైపుకి తిరిగి నిలబడండి అని అనగానే అందరూ వచ్చి నిలబడుతున్నారు. మిమ్మల్ని ఇప్పుడు కొట్టబోతున్నాను అనేసి హీరో కొడుతూ ఉంటే ఆ పిల్లలందరూ ఆ ఊ అని అరుస్తూ ఉన్నారు. షెన్లీ లైట్ గా నవ్వుతూ ఉంది. అసలు ఆదిదేవుడు ఆ స్టిక్ ని కనీసం వాళ్ళ దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళలేదు. కానీ ఆ పిల్లలు ఆ స్టిక్ ని చూడగానే ప్రొఫెషనల్ యాక్టర్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు హీరో ఒక్కసారి మిమ్మల్ని కొట్టాలా లేక 10 సార్లు కొట్టాలా అని షెన్లీనే డిసైడ్ చేయాలి. మీరు అల్లరి చేసింది షెన్లీ దగ్గరే, అందువల్ల షెన్లీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పండి, పనిష్మెంట్ ఇవ్వద్దు అని చెప్పండి అని ఆ హీరో అంటూ ఉంటే వెంటనే పిల్లలు షెన్లీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కొట్టవద్దు అని చెప్పండి ప్లీజ్ అనేసి వాళ్ళందరూ వెళ్ళి షెన్లీని హక్ చేసుకుంటున్నారు. షెన్లీని బాగా టార్చర్ చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ పనిష్మెంట్ ఇవ్వద్దు అని చెప్పండి అని. షెన్లీకి ఏం చేయాలో అర్థం కాక హీరోని చూస్తూ ఉంటే హీరో మాత్రం నవ్వుకుంటూ ఉన్నాడు. షెన్లీ కొంచెం వీళ్ళని జరగమని చెప్పండి అని అడుగుతూ ఉంటే వెంటనే హీరో మళ్ళీ వాటర్లోకి వెళ్ళండి అని అనగానే అందరూ చేపలాగా మారి వాటర్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ పిల్లల అల్లరి కొంచెం గోలగోలగా లేదా అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి హీరో గోలగోలగానా, గోలగోలగా లేదు, చాలా ఫన్ గా ఉంది, ఇప్పుడు ఈ ప్లేస్ కి ప్రాణం వచ్చినట్టు ఉంది అని అంటున్నాడు. వెంటనే షెన్లీ మళ్ళీ ఆదిదేవుడిని మీట్ అయినప్పుడు గొడవ పడతామేమో, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతామేమో అని అనుకుంటూ ఉన్నాను, కానీ ఏం ప్రాబ్లం రాలేదు, పర్లేదు అని థింక్ చేస్తూ నాకు ఒక రూమ్ ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతూ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉండే రూమ్స్ లో ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ ని తీసుకో, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఈ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళంతా ఇక్కడ పనిచేసే వాళ్లే, ఈ పిల్లలంతా కలిసి నేను బాగా చూసుకుంటారు అనేసి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. షెన్లీ ప్రశాంతంగా నిద్రపోదాము అనేసి లోపలికి వెళ్తూ ఆదిదేవుడిని చూసే అవకాశం ఇప్పుడు దొరకడం చాలా గొప్ప మ్యాటర్. మళ్ళీ ఈ అవకాశము నాకు ఫూరాంకి పెళ్లి జరిగేటప్పుడు మాత్రమే చూడగలనేమో, మళ్ళీ ఆయన పవిత్ర స్వర్గానికి వెళ్ళిపోతే మళ్ళీ తనని చూడలేనేమో అని షెన్లీ బాధపడుతూ థింక్ చేస్తూ ఉంటే అంతలో ఆ పిల్లలు అక్కడికి వచ్చి మీకు సేవ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము అనేసి రూమ్ ని క్లీన్ చేయడము, టేబుల్ ని తొడవడం అని ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చేస్తూ అల్లరి చేస్తూ ఉంటే షెన్లీ అదంతా చూసి ప్రశాంతంగా పడుకుందామని వచ్చిన నాకు ఇలాంటి పనిష్మెంట్ నా అని థింక్ చేస్తూ ఉంది. అందులో ఒక బాబు తలని దువ్వుతాను అనేసి షెన్లీ జుట్టునంతా పట్టుకుని లాగుతూ షెన్లీని టార్చర్ చేస్తూ ఉన్నాడు. ఇంకొకడు అద్దం చూపిస్తాను అనేసి టార్చర్ పెడుతున్నాడు. షెన్లీ వాళ్ళిద్దరిని తరుముదాము అని ట్రై చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ వదిలేలాగా లేదు, సగం గుండు చేసే వెళ్తాము అన్నట్టు కూర్చొని ఉన్నారు. ఒక రకంగా తెల్లవారిపోతుంది. షెన్లీ అసలు నిద్రపోనే లేదు. అందరూ బయటకు వెళ్ళండిరా అని షెన్లీ అరుస్తూ ఉంది. అందరూ బయటకు వచ్చి నిలబడుకొని మేమందరం మీకు సేవ బాగా చేయకపోతే మాకు ఫుడ్ కూడా పెట్టరు, అందుకే మీకు సేవ చేశాము, ఆదిదేవుడు మాకు అలానే చెప్పారు అని అంటూ ఉంటే అంతలో ఆదిదేవుడు అక్కడికి వచ్చి అల్లరి చేయమని చెప్పి నేను చెప్పలేదు, వాళ్ళు ఏమైనా అల్లరి చేశారా, నేను మిమ్మల్ని బాగా చూసుకోమని మాత్రమే చెప్పాను అని హీరో అంటూ ఉంటే నేను బాగానే చూసుకున్నాను ఆదిదేవుడు గారు అని పిల్లలు అంటూ ఉన్నారు. అది విని షెన్లీ ఏంటి మీరు బాగా చూసుకున్నారా, మీకు మనస్సాక్షి లేదా, ఇంక నుండి మీరు నాకు సేవ చేయనవసరం లేదు, ఆదిదేవుడు గారే నాకు సేవ చేస్తారు అని షెన్లీ అంటూ ఉంటే అది విని హీరో పిల్లలు మీరు ఇంకా బయలుదేరండి అనేసి షెన్లీని చూసి నీకు నేనేం సేవ చేయాలో చెప్పు అని అడుగుతూ ఉంటే కరెక్ట్ గా అప్పుడు అక్కడికి యూలాంగ్ వచ్చేస్తుంది. మన ఆదిదేవుడు గారి నోట్లో నుండి ఇలాంటి మాటని వినగానే యూలాంగ్ తట్టుకోలేకపోతుంది. చేతిలో ఉన్న ఫ్రూట్స్ అంతా కింద పడేస్తుంది. షెన్లీ హీరో ఇద్దరు తిరిగి చూస్తున్నారు. హీరో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతూ ఉంటే దానికి యూలాంగ్ వెంటనే ఆ కింద పడ్డ ఫ్రూట్స్ అన్నిటిని తీసుకుని వచ్చి షెన్లీ నెగటివ్ ఎనర్జీస్ వల్ల కొంచెం వీక్ గా ఉంది అని రాజుగారికి తెలిసిందంట. అందువల్ల ఇక్కడున్న పవిత్ర కొలనులో స్నానం చేయించడానికి షెన్లీ
షెన్లీని తీసుకుని వెళ్ళమని చెప్పారు. అలా చేస్తేనే ఆ విందుకు వచ్చినప్పుడు తన మీద నెగటివ్ ఎనర్జీస్ ఏమీ ఉండదంట. అలానే ఈ ఫ్రూట్స్ ని మీకు ఇచ్చి వెళ్దామని వచ్చానని యూలాంగ్ హీరోని చూసి సొల్లు కార్చుకుంటూ ఉంటే అది విని షెన్లీ సరే రాజుగారు చెప్పారు కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అనేసి షెన్లీ అక్కడి నుండి ఆ యూలాంగ్ తో కలిసి వెళ్తూ ఉంది. అప్పుడు హీరో కనీసం తిరిగి కూడా చూడకుండా వెళ్తుంది అని అనుకుంటూ ఉన్నాడు. షెన్లీ కొంచెం దూరం వెళ్ళాక ఆ యూలాంగ్ షెన్లీని స్టాప్ చేసి మీకు తెలుసు కదా ఈ ప్లేస్ లో ఒక లైట్ వెలుగుతూ ఉంది కదా, ఆ లైట్ ని ఎవరూ చూడకూడదు, దీన్ని పవిత్ర దీపం అని అంటారు. ఈ లైటింగ్ అంతా ఆదిదేవుడు ఉండే పవిత్ర స్వర్గం నుండి వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటే షెన్లీ అదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఇలాంటి పవిత్రమైన వాటిని నేను ఇప్పటి వరకు చూడలేదు అని అనుకుంటూ ఉంది. వెంటనే యూలాంగ్ ఇదంతా తెలుసుకున్నావు కదా, ఇప్పుడు నీకు ఇంకొకటి చెప్తాను విను అనేసి ఆదిదేవుడు గారు దేనిని ఇష్టపడకూడదు, మనకు ఉన్న ఒకే ఒక చిట్ట చివరి ఆదిదేవుడు ఈయన మాత్రమే, ఆయనకి ఎంత దూరంగా ఉండగలవో అంత దూరంగా ఉండండి, అదే ఈ 7 లోకాలకి మంచిది అని అంటూ ఉంటే అది విని షెన్లీ ఆయన మనసులో ఎవరున్నారు ఎవరు లేరు అని చూడడం నా డ్యూటీ కాదు, నా పనేంటో నేను చూసుకుంటూ ఉన్నాను, అలానే మీ లోకంలో ఆదిదేవుడు ఉన్నా లేకపోయినా నాకేం ఇబ్బంది లేదు, నేనేం బాధపడను అనేసి షెన్లీ లోపలికి వెళ్తూ ఉంటే యూలాంగ్ షెన్లీని ఉరిమి చూస్తూ ఉంది. వెంటనే యూలాంగ్ పనిపిల్లకి సిగ్నల్ ఇవ్వగానే ఆ పనిపిల్ల షెన్లీకి డ్రెస్ ని ప్రిపేర్ చేసి పెడుతూ ఉంది. అంతలో షెన్లీ ఆ పవిత్ర కొలను చూస్తూ ఈ పవిత్ర కొలను చెడ్డ శక్తితో పాటు మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని కూడా లాగేసుకుంటూ ఉంటుంది. పర్లేదు మనం ఫంక్షన్ ఫినిష్ అయ్యేదాకా అడ్జస్ట్ అయ్యి ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను నా ఎనర్జీని కలెక్ట్ చేసుకోవడమే అని డిసైడ్ అయ్యి వెళ్ళి స్నానం చేస్తూ ఉంది. తన బాడీ నుండి నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతూ ఉంది, దానితో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతూ ఉంది. వీళ్ళు నన్ను ఎలా అయినా వీక్ గా ఉంచాలి అని ట్రై చేస్తూ ఉన్నారు, నేను వీక్ గా ఉంటేనే వీళ్ళకి ఎలాంటి ఆపద రాదు అని వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళకి నేనేం అంత చెడు చేశానో నాకే అర్థం కావడం లేదు అని షెన్లీ థింక్ చేసేసి సైలెంట్ గా కూర్చొని బాత్ చేస్తూ ఉంటే అప్పుడు యూలాంగ్ బయటకి తొంగి చూస్తూ ఉంది. అప్పుడు ఒక పెద్ద సింహం లాంటి బీస్ట్ ఒకటి లోపలికి వస్తూ ఉంది, పని వాళ్ళందరినీ అటాక్ చేసేస్తుంది. అదంతా చూసి యూలాంగ్ లైట్ గా నవ్వుకుంటూ ఇది నేరుగా లోపలికి వెళ్లి షెన్లీ చాప్టర్ ని క్లోజ్ చేయబోతుంది అని అనుకుంటూ ఉంది. అంతలో ఆ బీస్ట్ నేరుగా యూలాంగ్ దగ్గరికి వచ్చేస్తుంది. యూలాంగ్ బ్రతికి బయటపడితే చాలు అన్నట్టు పరుగులు తీస్తూ ఉంది. కింద పడిపోయి బాగా దెబ్బలు తగులుతుంది యూలాంగ్ కి. నా దగ్గరికి రాకు అని యూలాంగ్ అంటూ ఉండే లోపు షెన్లీ అడ్డు వచ్చేస్తుంది. షెన్లీ తన పవర్స్ ని యూజ్ చేసి ఆ బీస్ట్ వాళ్ళ దగ్గరికి రాకుండా చేస్తూ ఉంది. అదంతా చూసి యూలాంగ్ ఏంటి షెన్లీ మనల్ని కాపాడ్డామా అని అవమానంగా ఫీల్ అవుతూ వెంటనే నువ్వు నన్ను కాపాడుకో అని యూలాంగ్ అంటూ ఉంటే వెంటనే షెన్లీ పోయి ఈమెను కాపాడదామని అనుకున్నాను చూడు అనేసి సరే ఓకే అలానే అనేసి షెన్లీ పక్కకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ బీస్ట్ యూలాంగ్ ని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంది. ఆ బీస్ట్ యూలాంగ్ కి దగ్గరగా అటాక్ చేయడానికి వస్తూ ఉంటే షెన్లీ ఆ సింహం యొక్క తోకను పట్టుకొని ఇప్పుడేంటి ఈ బీస్ట్ నిన్ను అటాక్ చేస్తే చేయని అని అలానే వదిలేయనా, లేక నువ్వు నన్ను కాపాడమని బ్రతిమలాడుతాను అంటే చెప్పు నేను నిన్ను కాపాడుతాను అని షెన్లీ అంటూ ఉంటే వెంటనే యూలాంగ్ భయపడిపోయి నన్ను కాపాడు ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంది. షెన్లీ వెంటనే ఆ సింహాన్ని ఒక తిప్పు తిప్పి వేగంగా విసిరి కొట్టేస్తుంది. ఆ సింహం ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు షెన్లీ ఎందుకు సడన్ గా ఆ సింహం కోప్పడింది, ఒక నార్మల్ బీస్ట్ ఎలా ఇంత పవర్ఫుల్ బీస్ట్ గా మారింది అని థింక్ చేస్తూ ఉంది. అదంతా చూసి యూలాంగ్ భయపడిపోతుంది. కరెక్ట్ గా అప్పుడు మళ్ళీ ఆ బీస్ట్ అటాక్ చేయడానికి వస్తూ ఉంటే షెన్లీ వెంటనే యూలాంగ్ ని తీసుకుని ఎగురుకుంటూ వెళ్తూ ఆ సింహాన్ని పరిగెట్టించి కింద పడేలాగా చేసేస్తుంది. వెంటనే యూలాంగ్ షెన్లీ వెనకాల వచ్చి నిలబడుకొని షెన్లీకి తగిలిన గాయాన్ని చూసి నీకేమైంది అని యూలాంగ్ అడుగుతూ ఉంటే అది ఒక చిన్న దెబ్బ మాత్రమే తగిలింది, అదేం పెద్ద ప్రాబ్లం కాదు అనేసి షెన్లీ ఒక బాల్ లాంటిది ఒకటి ఉంది ఆ బాల్ ని తీసుకుని సింహం ఉండే దగ్గరికి దాన్ని విసిరేస్తుంది. కోపంగా ఉన్న సింహం ఆ బాల్ ని చూసి గేమ్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. షెన్లీ మళ్ళీ ఆ బాల్ ని విసురుతూ ఉంటే సింహం ఆ బాల్ తో బాగా ఆడుకుంటూ ఉంది. అప్పుడు యూలాంగ్ వద్దు వెళ్ళకు, ఎవరైనా వచ్చి మనకి హెల్ప్ చేస్తారేమో అని వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దాము అని యూలాంగ్ అంటూ ఉంటే అదంతా చూసి షెన్లీ పర్లేదు ఈ అమ్మాయి కొంచెం విశ్వాసం అన్నా ఉంది అని అనుకుంటూ ఉంది. సింహం ఆ బాల్ తో ఆడుకుంటూ కొంచెం సేపటి తర్వాత అది కొంచెం చిన్న బుజ్జి సింహం లాగా మారిపోతుంది. ఇప్పుడు షెన్లీ యాక్చువల్ గా ఇది చాలా చిన్న బీస్ట్, సడన్ గా దీనికి ఏమైందో ఏమో తెలియడం లేదు అనేసి షెన్లీ దాన్ని ఎత్తుకొని మీ ఓనర్ ఎవరు అని దాన్ని బెదిరిస్తూ ఉంటే అంతలో
అక్కడికి ఒక పెద్దాయన వచ్చి, సారీ, దాన్ని ఏం చేయకండి, ఇది ఆదిదేవుడు పెంచుకునే ఒక పెట్, దీన్ని పవిత్ర స్వర్గం నుండి తీసుకొని రమ్మని చెప్పారు. దీన్ని ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు సడన్ గా దీనికి ఏమైందో ఏమో తెలియదు, దయచేసి కొంచెం దాన్ని మాకు తిరిగి ఇచ్చేస్తారా అని అతను అడుగుతూ ఉంటే, ఏంటి ఇలాంటి వాటిని ఆదిదేవుడు గారు పెంచుకుంటున్నారా అని షెన్లీ అడుగుతూ ఉంది. అంతలో ఆదిదేవుడు అక్కడికి వచ్చి, నన్నేదో అంటున్నట్టు నాకు అనిపిస్తూ ఉందే అని అడుగుతూ ఆ సింహాన్ని చేతిలో తీసి పట్టుకొని షెన్లీ చేతిని చూసి, నీకు దెబ్బ తగిలిందా అని అడుగుతూ ఉంటే, అవును, మీ వల్లనే ఏదో చిన్న గాయంతో తప్పించుకున్నాను, చాలా థ్యాంక్స్ ఆదిదేవుడు గారు అని షెన్లీ అంటూ ఉంది. సరే, తనని తీసుకువెళ్ళి మెడిసిన్ ఇవ్వండి అనేసి షెన్లీని ఆ పెద్ద ఆయనతో పంపించేస్తున్నాడు. హీరో నేరుగా యూలాన్ దగ్గరికి వచ్చి సడన్ గా ఆ బీస్ట్ కి ఎలా కోపం వచ్చింది అని అడుగుతూ ఉంటే, నాకేం తెలియదు అని యూలాంగ్ అంటూ ఉంది. ఇంకా అబద్ధం చెప్పి తప్పించుకుందామని డిసైడ్ అయ్యావా అని హీరో అంటూ ఉంటే, నన్ను క్షమించండి, ఆ అమ్మాయి కొంచెం పొగరుగా బిహేవ్ చేసింది, అందుకే తనకు ఒక లెసన్ నేర్పిద్దాము అని అలా చేశాను అనేసి ఆదిదేవుడు కాళ్ళ మీద పడిపోయి సారీ చెప్పి, మాకు ఉన్న ఒకే ఒక్క ఆదిదేవుడు మీరు మాత్రమే, మీరు ఎవరిని ఇష్టపడకూడదు, ఆ అమ్మాయికి మీరు క్లోజ్ అవ్వకూడదు అని యూలాంగ్ అంటూ ఉంటే, నేను అసలు అమ్మాయికి క్లోజ్ కాదు, నీకెవరు అలా చెప్పారో నాకు అర్థం కావడం లేదు, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి ఆదిదేవుడు గారు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. షెన్లీ మెడిసిన్ అంతా అప్లై చేసుకుని బయటకు వచ్చి తొంగి చూస్తూ ఉంటే ఆ పెద్ద ఆయన ఆ బీస్ట్ మెడలో ఒక చిన్న చైన్ ని వేసి కడుతూ ఉన్నాడు. అదంతా చూసి షెన్లీ బయటకు వచ్చి, దీన్ని కట్టిపడేయడం కరెక్ట్ కాదు, ఇది ఎవరిని ఏమీ చేయట్లేదు, వదిలేయండి అని అంటూ ఉంటే అప్పుడు ఆ పెద్ద ఆయన, మీకు బోరు కొడుతుంది అని దీన్ని ఆదిదేవుడు గారే తీసుకొని రమ్మన్నారు ఇక్కడికి, కానీ సడన్ గా దీనికి అంత కోపం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు, మీరు దీన్ని ఉంచుకుంటారా లేక దీన్ని తీసుకుని వెళ్ళిపోనా అని అతను అడుగుతూ ఉంటే, ఇక్కడే ఉంచేయండి అని షెన్లీ అంటూ ఉంది. ఈ షిన్షి బయటికి ఏం పట్టించుకోనట్టు ఉంటాడు, కానీ చాలా కేరింగ్ గా ఉంటారు, ముఖ్యంగా నా మీద బాగా కేర్ తీసుకుంటారు, ఒకవేళ ఈ బీస్ట్ లాగానే నన్ను కూడా టైం పాస్ కోసం యూజ్ చేసుకుంటున్నారేమో, ఈ బీస్ట్ తో ఆడుకుంటున్నట్టు నాతో ఆడుకుంటున్నారేమో అనేసి ఏం చేయాలి అని షెన్లీ థింక్ చేస్తూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంది. అంతలో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి, మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.